మంచిది. మరి రాయబడిన వాక్యాన్ని దేవుడు దీవించునుగాక, చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. రాయబడిన వాక్యము క్రింద మరి దాచబడిన మర్మం ఉంటుందని చెప్తున్నాడు మన ప్రవక్త. ఉన్నారు అందరూ ఇక్కడే? హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయుల్లో 3వ అధ్యాయం 3వ వచనం నుంచి, రాతి పలకల మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములనే పలకల మీద జీవము కలిగిన ఆత్మతో రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని తేటపరచబడుచున్నారు. ఆమేన్. ఏమై ఉన్నామంట మనం ఈ రాత్రి? క్రీస్తు పత్రికలై ఉన్నారు. అంటే బైబిల్లో నీకంటూ కొన్ని పేజీలు ఉన్నాయి. ఎంతమంది నమ్ముతున్నారు? బైబిల్లో నీకంటూ కొన్ని వాక్యాలు ఉన్నాయి. బైబిల్లో నీ గురించి రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఓ కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఎల్షాదైన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు మనతో ఉన్నాడు. ఆయన మారని దేవుడు మనతో ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఉన్నారు అందరూ ఇక్కడే? హల్లెలూయా. అంటే దేవుడు మనను కూడా ఏం చెప్తున్నాడు? ఆయన పత్రికలై ఉన్నామంట మనము. ఆది కాండం వరకు, మలాకీ గ్రంథం వరకు బైబిల్ ఉంటే దాని తర్వాత వచ్చింది మరో గ్రంథమైనది, అది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన తర్వాత మరి ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథం తర్వాత ఏమైనా ఉన్నారు అంటే మరో గ్రంథము ఉంది. ఎవరో కాదు కానీ క్రీస్తు పత్రికలై ఉన్న గ్రంథము, అది మనమై ఉన్నాము. హల్లెలూయా. పాత నిబంధన ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు రాయబడిన ప్రవచనాలన్నీ కూడా క్రొత్త నిబంధనలో నెరవేరుతుంటే, కొత్త నిబంధనలో ప్రవచనాలు ఎప్పుడు నెరవేరాలా? ప్రకటన తర్వాత నెరవేరాలా? ఆ ప్రకటన తర్వాత వచ్చిన వాళ్ళమే ఈ కాలం యొక్క వధువైనది. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అందుకని దేవుడు మోషే మరి అక్కడ ఆయన బండిని కొడతాడని దేవుడికి ముందుగా తెలుసు కాబట్టి ఆయన మొదట మరి మాట్లాడమనే చెప్పాడు. ఓ ప్రభువా, ఇదిగో ఈ యొక్క కాదేశులో దిగి ఉన్నాము, ఈ కాదేశ బర్నియా తీర్పు దగ్గర దిగి ఉన్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే మరి ఏం జరుగుతుంది అక్కడ? హల్లెలూయా. వారు అక్కడ నీళ్లు దాహముతో అడిగారంట. అడిగారా? నీళ్ళు అడిగారా? ఆమేన్. నీళ్ళు అడిగినప్పుడు మరి ఆ మోషే అహరోను వెళ్ళి ఆ యొక్క దేవుని యొక్క సమూహంలోకి వెళ్ళి దేవునికి విన్నపం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి దాహము తీర్చడానికి, మోషే నీ వెళ్ళి ఆ బండతో మాట్లాడము చెప్పింది దేవుడు, మాట్లాడమని. మరి కర్ర ఎందుకు తీసుకున్నాడు? కొట్టమని దేవుడు చెప్పాడా? కొట్టమని దేవుడు చెప్పలా, దేవుడు మాట్లాడమనే చెప్పాడు. అంటే కొడతావని దేవుడికి ముందుగానే తెలుసు. ఉన్నారు అందరూ ఎక్కడ? అందుకని నీ తలంపులు వంటివి నా తలంపులు కాదంటాడు ఆయన. మన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, ఆయన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. మన తలంపులు వేరుగా ఉంటాయి, ఆయన తలంపులు వేరుగా ఉంటాయి. నీ తలంపులోకి ఆయన రాడు, ఆయన తలంపులోకి నువ్వు రావాలా. నీ ఉద్దేశాలకు ఆయన రాడు, ఆయన ఉద్దేశాలకు నీవు రావాలా. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకని పాపం మన మోషే గారు కర్ర తీసుకొని వెళ్ళి, ఎందుకంటే ఆ ప్రజలు విసిగించారు. ఆ ప్రజలు ఆయన్ని ఒక విభ్రాంతికి గురి చేశాడు. ఆయన్ని చేశారా? ఎంతో బాధ పెట్టారు. ఎందుకంటే ఆ పాత ఐగుప్తుని వదిలిపెట్టి వచ్చి మరలా దాన్ని జ్ఞాపకం చేస్తున్నారు వాళ్ళు ఆయనకి. మాకు ఐగుప్తులో ఎర్రగడ్డలు బాగున్నాయి, మాకు ఐగుప్తిలో కీరకాయలు బాగున్నాయి, మాకు ఐగుప్తిలో వాళ్ళు మాకు బొచ్చులో వేసే అంతేనా? ఐగుప్తిలో ఇశ్రాయేలీలు ఏమన్నా వీళ్ళకి మంచి మంచి ప్లేట్లో భోజనం పెట్టారా? బానిసలకి దేంట్లో పెడతారమ్మా భోజనము? ఆహా, చెప్పులో పెడతారు. నిజంగా మంచి మాట చెప్పాలా, దోషుట్లో పెడతారు. వీళ్ళు బానిసత్వంలో ఉండి బానిసత్వం బాగుందని చెప్తున్నారు వాళ్ళు. ఐగుప్తుల బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు, ఐగుప్తుల ఎట్టి చాకరిలో ఉన్నారు వాళ్ళు, ఐగుప్తుల అంగలారుస్తున్నారు వాళ్ళు, ఐగుప్తుల కన్నీళ్లు పెడుతున్నారు వాళ్ళు.
వాళ్ళ మొరలు విని, వాళ్ళ బాధలు విని దేవుడు మోషే దగ్గరికి నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో దిగి వస్తే, ఆమేన్, ఎందుకు వచ్చాడు ఆయన వాళ్ళ దగ్గరికి? వాళ్ళని ఆ బానిసత్వం నుంచి విడుదల చేయడానికి, ఆ వ్యాధుల నుంచి విడుదల చేయడానికి, ఆ బంధకాల నుంచి విడుదల చేయడానికి దేవుడే దిగి వచ్చాడు. దేవుడు దిగి రావడం అనేది పాత నిబంధనలో సామాన్యమైన కార్యం. ఏ సార్, పిలిస్తే వచ్చేవాడు ఆయన, మాట్లాడితే సమాధానం ఇచ్చేవాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఎందుకు దేవుడు మాట్లాడడం మానేశాడంటే, ఎక్కువ మీరు మాట్లాడుతున్నారు కాబట్టి, ఎక్కువ మనం మాట్లాడుతున్నాం కాబట్టి, దేవుడికే సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. చూడండి, ఈ మోషేకి ఎప్పుడైతే కర్ర ఇచ్చాడో, ఈ కర్ర తీసుకొని మోషే ఆ బండని ఏం చేశాడు? ఆయన కొట్టాడు. ఎందుకు మోషే బండను కొట్టాడు? ఆ బండ ఎవరో కాదు, ఆ బండ క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన సొంత బిడ్డల దగ్గర ఓ ప్రవచనం నెరవేర్పు, ఆ యొక్క కీర్తన గ్రంథం నెరవేర్పు చెప్పచ్చా? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను? యెహోవా భాగం ఎవరికి బయలుపరచబడను చెప్పచ్చా? ఎండిన భూమిలోన ఆయన సొగసరు స్వరూపమైనను లేనివాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకే స్వస్థత కలుగుతున్నది. అంటే కొత్త నిబంధనలో ఒక రోజు ఆ క్రీస్తు రాబోయి భూమి మీద తన ప్రజల దగ్గర ఆయన కొట్టబడుతున్న కార్యమని మోషేలో ఆయన బయలుపరుచుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఒక రోజు నేను కొట్టబడాలా, నేను ఆ యొక్క బందిపోటు చేతికి చిక్కబడాలా, ఈపు దున్నబడాలా, ఓ నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టబడాలా చెప్పచ్చా? ఆయన మీద ఉమ్మి వేయబడాలా, అయితే ఆయన కొట్టబడాలా. దాన్ని ఏం చేస్తున్నాడంటే మోషే దగ్గర ఆయన రివీల్ చేసుకుంటున్నాడు. మోషే దగ్గర ఆయన కొట్టబడుతున్నాడు. కొత్త నిబంధనలో క్రీస్తు కొట్టబడాలి కాబట్టి పాత నిబంధనలోనే మోషే దగ్గర దేవుడు కొట్టబడుతున్నాడు. మాట్లాడమంటే ఏం చెప్తున్నాడు మోషే? కొట్టాడు. కొట్టిన తర్వాత నీళ్ళు వచ్చాయా? బండలో నీళ్ళు వచ్చాయా? ఎన్ని వచ్చాయమ్మా నీళ్లు? వారు తాగి, వాళ్ళ పిల్లలు తాగి, వాళ్ళ పశువులు తాగి, చెప్పచ్చా వాళ్ళ సంపద అంతా తాగి ఏరులై పారినాయి. ఆమేన్. దేవుడిచ్చే ఆశీర్వాదాలు నువ్వు చివరికి దాన్ని మొయ్యలేవు ఆయన కానీ దీవిస్తే. ఎందుకు దీవెనలు రావంటే, మనం దీవించేస్తే డబ్బు కానీ, నీకు డబ్బు కానీ దేవుడిస్తే ఎట్ట వాడాలని నీకు తెలియదు. ఒకవేళ నీకు అద్భుతం వరం ఇస్తే దాన్ని ఎట్ట వాడాలని నీకు తెలియదు. దేవుడి చిత్తం లేకుండా, దేవుడి చిత్తము కాని కార్యాలు అన్నిటికీ కూడా నువ్వు వాటిని వాడతావు కాబట్టి దేవుడు నీకు ఇవ్వలేదు. ఆమేన్. చూడండి, ఇక్కడ రాతి పలకల మీద గాని సీరాతో గాని రాయబడక, అంటే దేవుడు నీకంటూ ఒక పలక తీసుకున్నాడు. ఆయన నీకంటూ ఒక పలక ఇవ్వాలనుకున్నాడు ఆయన. అది ఏ పలక అంటే నీ హృదయం అనే పలకంట. అది ఎలాంటి పలకంట? అందుకనే అంటాడు, రాతి గుండెని తీసివేసి ఉన్నారా అందరూ ఇక్కడే? ఏ గుండెని ఇస్తాడంట ఆయన నీకు? మాంసపు గుండెని ఇస్తాడంట ఆయన. హల్లెలూయా. అందుకని ఆయన రాయాలనుకున్నది మెత్తని హృదయం అనే పలక మీద జీవమగల దేవుని ఆత్మతో రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నాము. మోషేకి పలకలు ఇచ్చినాడు ఆయన, రాతి పలకలు ఇచ్చినాడు, పదాకులు రాసి ఇచ్చినాడు. ఓ ఇక్కడ మాట్లాడమంటేనే ఆ కర్ర తీసుకొని బండను కొట్టినాడు ఆయన. ఈసారి వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నప్పుడు, వాళ్ళ యొక్క దూడం చేస్తున్న మొక్కుతున్నప్పుడు ఆ యొక్క రాతి పలకలను తీసుకొని వచ్చి వాళ్ళ కార్యములు చూసి ఇక్కడేమో బండను కొట్టాడు, అక్కడేమో రాయిని కొట్టాడు.
కొట్టింది ఎవరిని? క్రీస్తునేనా? పగల కొట్టింది ఎవరిని? క్రీస్తునేనా? ఏ పలకలవి? రాతి పలకలేనా? ఏ రాయినైతే మీరు నిషేధించారు అది తలకు మూల రాయి అయింది, అది అడ్డుబండ అయింది, అది అడ్డు రాయి అయింది. రాయి ఆయనే, బండ ఆయనే. హల్లెలూయా. పగలగొట్టాడు మోషే. మోషే ఆ బండని కొట్టాడు, ఆ రాళ్ళను కొట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం మామూలు వాళ్ళం కాదు, మోషే కన్నా ఎక్కువ కోపం మనకి ఉందా లేదా? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా లేరమ్మా? హల్లెలూయా. అందుకని మోషే లాంటి పలకలు నీకు ఇలా దేవుడు. ఎందుకంటే నువ్వు కోపం వస్తే నువ్వు ఊరికే పగలు కొట్టేస్తావు. ఆమేన్. అందుకని నీకు ఆయన ఏ పలకలు ఇచ్చినాడంటే హృదయం అనే పలకిచ్చాడంట ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? నీ పేరు ఆయన ఎక్కడ రాసుకున్నాడంటే జీవ గ్రంథంలో కాదు, నీ పేరు ఆయన గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాసుకున్నాడు ఆయన. ఒకసారి నువ్వు కానీ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నీ పేరు రాయబడితే ఆయన ఎన్నడూ తొడిపివేయడంట. ఆయన జీవ గ్రంథంలో రాస్తే యూదా ఇస్కరియోతు పేరు కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉంది. ఆమెను ఉన్నారు అందరూ ఇక్కడే? హల్లెలూయా. అయితే నీ పేరు ఆయన ఎక్కడ రాసుకున్నాడంటే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాసుకున్నాడు ఆయన. జీవ గ్రంథంలో మన మంచి ఉంటుంది, మన చెడ్డ ఉంటుంది. అయితే గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నువ్వు చేసిన మేలు ఏది ఉండదు, నువ్వు చేసిన కీడు ఏది ఉండదు. గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఏముంటుందంటే దేవుడు నీకే మేలు చేశాడో అవి మాత్రమే రాయబడి ఉంటాయి. మనం చేసినటి మంచి, మనం చేసిన పాపకార్యాలు ఇవన్నీ కూడా ఎక్కడ రాయబడి ఉంటాయంటే జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. ఈరోజు శాఖలు చాలా మంది చెప్తున్నారు మా పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయని. మంచిదే, ఉండియండి. మన పేరు వద్దు జీవ గ్రంథంలో. మన పేరు ఎక్కడ ఉంది? గొర్రె పిల్ల జీవ గ్రంథంలో ఉంది. ఆయన అన్నాడు నీ పాపమాన్ని అతిక్రమములు తూర్పు నుండి పరమటి వరకు నేను జ్ఞాపకం చేసుకోను అన్నాడు ఆయన. మన పాపాలన్నీ ఒక సముద్రంలో పారేశాడంట ఆయన. ఏ సముద్రం అమ్మది? ఏ సముద్రం అది? ఆ సముద్రం పేరు వచ్చి మరుపు అనే సముద్రం అంట. ఉన్నారు అందరూ ఇక్కడే? మనకి జ్ఞాపకాలు చాలా ఉంటాయి. అవును, అదొక సముద్రం. గుర్తు పెట్టుకునే సముద్రం అంది. అయితే ఆయనది మర్చిపోయే సముద్రం అంట. నీ తప్పిదములన్నీ ఎన్ని చెప్పిన ఆయన అంటాడు నాకేది గుర్తు రావడం లేదంట. బంగారు చైన్ సముద్రంలో పడిపోతే ఉన్నారు అందరూ ఇక్కడ? నువ్వు ఈతకెళ్ళే బంగారు చైన్ ఎక్కడ పడిపోయింది? సముద్రంలో పడిపోయింది. పడిపోతే వస్తుందమ్మా? ఎవరైనా తెస్తారా? ఇక నువ్వు దాని ఆశ ముగించుకోవాలేనా? పోనీ నీ జోబుల నుంచి 10 రూపాయలు కాయిన్ పడిపోయింది, తెస్తారా ఎవరైనా? అది ఎలా తేలమో నీ పాపములన్నీ కూడా ఆయన మర్చిపోయినాడు అంట. అందుకని ఆయన మన పేర్లు ఎక్కడ రాశాడంటే ఆయన గొర్రె పిల్ల జీవ గ్రంథంలో రాశాడు ఆయన. అందుకని ఆయన చెప్తున్నాడు హృదయం అనే పలకల మీద జీవం గల ఆత్మతో రాయబడిన క్రీస్తు పత్రికలు అంటాం మనం. ఎక్కడ రాశాడు ఆయన? ఆయన వాక్యమని. ఓ హల్లెలూయా. హృదయం అనే పలక మీద అంటే ఇక్కడ ఎవరు తగిలించుకుంటారంటే వాక్యాన్ని యాజకుడై ఉన్నాడు. రైట్? పాత నిబంధన కాలంలో సౌలు జీవితంలో సౌలు రాజ పరిపాలన గురించి దేవుడు మాట్లాడే విధానాలు 3 కార్యములు ఉన్నాయి. ఒకటి, దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు. 2, దేవుడు ఊరిమి తుమ్మిమి ద్వారా మాట్లాడుతున్నాడు. 3, దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన ఆ ఊరిమి తుమ్మిమి అనగా యాజకుడు వేసుకునే యాపోత ఉంది. దాని మీద 12 నక్షత్రాలు ఉంటాయి.
ఆమేన్, హల్లెలూయా. అంటే హృదయం మీద నక్షత్రాలున్నాయి, ఉదయం మీద గోత్రాల పేర్లున్నాయి. ఆ హృదయం మీద యాజకుడు ధరించుకుంటాడు ఆ యాపోతు. అక్కడ రాయబడిన నక్షత్రాలున్నాయి. ఈరోజు దేవుడు చెప్తున్నది అదే. నీ పేరుని ఎక్కడ రాసుకున్నాడంట ఆయన? ఎక్కడైనా? ఇది యాజకుడి స్థలమేనా? ఇది యాపోతు వేసుకునే స్థలమేనా? ఎక్కడైనా 12 నక్షత్రాలు ఉంటాయా? ఎక్కడైనా 12 గోత్రాల పేర్లు ఉంటాయా? హల్లెలూయా. ఇప్పుడు ఆయన చెప్తున్నది అదే. ఎవరంట మనము? మీరెవరో కాదు, రాజులైన యాజక సమూహమైనది. మరి యాజకులైతే మీకు ఎక్కడ రాయాలి ఆయన పేర్లు? ఎక్కడైనా? హృదయం మీదేనా? హల్లెలూయా. ఎందుకు హృదయం అనే పలకల మీద రాసుకోమంటున్నాడు ఆయన? వాక్యాన్ని ఎక్కడ రాయాలా? హృదయం అనే పలకల మీద. ఎందుకంటే మనకి బాధ వచ్చినప్పుడు, మనకి దుఃఖం వచ్చినప్పుడు, హల్లెలూయా, ఓ ఆ పలకలైతే మోషే నేలకు పెట్టి కొట్టాడు, పగిలిపోయినాయా? మొత్తం పగిలిపోయినాయి. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఆ రోజుల్లో మట్టి పలకలు ఉండే, పేటు కొడితే నెత్తి మీద తలగా పగిలిపోయేది. దాని తర్వాత ఏం పలకలు వచ్చినాయి? రేగు పలకలు వచ్చినాయి. ఆ రేగు పలకలు పెట్టి కూడా కొట్టున్నా నేను. మామూలు తులిపోండి కాదు. నేను 7వ తరగతిలో ఉన్నప్పుడే 10వ తరగతితో ఫైటింగ్ చేసేది. రజలింగ్ పెట్టేవాడిని నేను. ఆమేన్. ఎందుకంటే అట్లాంటి పలకలన్నీ వాడాం. దాని తర్వాత దేవుడు అవన్నీ పలకలు వద్దు బాబు, నీకొక పలక ఇస్తానని చెప్పి ఆయన ఒక పలక ఇచ్చాడు. అవునా? పలక ఎక్కడ తగిలిస్తారండి? ఖైదీకి పలక ఎక్కడ తగిలిస్తారు? గుర్తుందా? ఆమేన్. యాజకుడు యాపోతు కూడా హృదయం మీద తగిలించుకుంటాడు. ఖైదీ కూడా ఎక్కడ ఇస్తారు పలక? వాళ్ళకి హృదయం మీదే ఇస్తారు. హృదయం అనే పలకల మీద ఆయన రాశాడంట వాక్యాన్ని. నీకు బాధ వచ్చి అవి తొడిపేసినా పోవంట అవి. అబ్బా, అద్భుతం. అవునంటారా? హల్లెలూయా. తొడిపినా పోవవి. ఒకవేళ అది చింపి వేసినా చినిగిపోదు. అంటే ఎలాంటి పలక అది? స్ట్రాంగ్ అయిన పలక అది. చింపినా చినిగిపోదు, తొడిచిన అక్షరాలు పోవు. ఒకవేళ పోతున్నాయి అంటే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేదు. ఒకవేళ చినిగిపోయిందంటే నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేదు. నీ పేరు జీవ గ్రంథంలో ఉంటే చింపితే చినిగిపోద్ది, తొడిస్తే తొడిగిపోద్ది. నీకు బాధ వచ్చినప్పుడు చింపేస్తే చినిగిపోయేది జీవ గ్రంథమే. అయితే నీ పేరును ఆయన ఎక్కడ రాసినాడంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసినాడు ఆయన. ఉన్నారు అందరూ ఇక్కడే? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవుడు నీ పేరుని గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఒకసారి రాశాడంటే ఆయన అంతం వరకు తుడిపేసే దేవుడే కాదు ఆయన. మనమైతే ఆ బిడ్డలు అంటే ఎందుకు పుట్టావురా నా కడుపున అంటావా? చెడబుట్టినావు అంట. దేవుడు అట్ట అనేవాడు కాదు. అనవసరం కన్నాను రోహిణి నేను అట అంటాడా దేవుడు? మనం అంటాం. దేవుడు అలా అనే దేవుడు. అరే మర్చిపోయి కన్నాను. దేవుడికి మతి మరిపే లేదు. అందుకని నీ పేరుని దేవుడు ఎక్కడ రాశాడంటే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసినాడు ఆయన. ఆ హృదయం అనే పలకల మీద రాసినప్పుడు నీకు బాధ వస్తే నువ్వు తుడిపేస్తే పోదు, నువ్వు చింపేస్తే చినిగిపోదు. ఒకవేళ దేవుడికి కోపం వచ్చి ఓ ఈ పేరుని గొర్రెపిల్ల జీవ గ్రంథంలోంచి
నేను తీసేయాలని దేవుడు వచ్చి తొడిపేసినా కూడా బాధంట. అంటే రాసిన సేర పవర్ఫుల్ అయి ఉంటుంది అది. ఆమేన్, హల్లెలూయా. రాసిన ఇంకుతో కదా ఆయన రాసింది. ఆయన రాసింది నీ పేరుని ఆయన అమూల్యమైన రక్తంతో రాశాడు ఆయన. అందుకని నువ్వు తొడిపినా బాదు, ఆయన తొడిపినా బాదు, దేవుడు తొడిపినా కూడా బాదు అంట. అంటే ఎంత స్ట్రాంగ్ గా రాసి ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ నీ మీద నీకే నమ్మకం లేదేమో కానీ దేవుడైతే నీ మీద నమ్మకం పెట్టుకో ఉన్నాడు ఆయన. మన మీదే మనకు ఒక్కోసారి నమ్మకాలను. పోయినసారి నేను ఎప్పుడో చెప్పా, ఒకసారి అందరిని తిడతా ఉంటాం. ఇంటి పక్క వాళ్ళని, ఇంటి ఎదురు, ఇంటి ముందు అందరిని తిట్టి 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 లాస్ట్కి మనమే తిట్టుకుంటాం. ఎవరిని అంటే దేవుడు ఏమంటాడంటే నిన్ను నువ్వు కూడా తిట్టుకోకూడదు అంటున్నాడు. నా ఇష్టం సార్, నీ ఇష్టం లేదు. ఇంకా ఆయన అన్నాడు నువ్వు నా సొత్తు అన్నాడు. కొనుక్కుంటాడు. నా జన్మ, నా బతికింత, నా జీవితం ఏంది లేబ్బా అంటే అటు తిట్టుకునే హక్కు కూడా లేదంట. ఎందుకంటే నువ్వు ఎవరివి? ఆయన సొత్తువి, ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి. ఆయన రక్తం పెట్టి నిన్ను కొన్నాడు కనుక నిన్ను నువ్వు తిట్టుకునే హక్కు కూడా లేదు నీకు. నువ్వు కాదు, నువ్వు నా సొత్తు అన్నాడు ఆయన. నిన్ను ఇలువ పెట్టి కొన్నానన్నాడు ఆయన. నిన్ను రక్తం పెట్టి కొన్నానన్నాడు ఆయన. హల్లెలూయా. నిన్ను జగతి పునాది వేయబడక ముందే ఏర్పరచుకొని అన్నాడు ఆయన. అవునా? ఆమేన్, హల్లెలూయా. అంటే మనం తిట్టుకునేది హక్కు కూడా లేదమ్మా. కవితక్క, నిన్ను నువ్వు తిట్టుకోబాకు ఎప్పుడు. ఏదైనా నా బతుకు, ఏది నా జీవితము, అట తిట్టుకునే హక్కు కూడా నీకు లేదంట. నీ ఇష్టం లేదు. ఇంకా నువ్వెవరివి? ఆయన సొత్తువి, ఆయన బిడ్డవే కదా నువ్వు. అంటే నువ్వు తిట్టుకుంటున్నావంటే ఎవరిని తిడుతున్నట్టు? నువ్వు దేవుని కుమారుని తిడుతున్నట్టు, దేవుని కుమార్తెను తిడుతున్నట్టు. ఆయనకి తెలియకుండా తల ఎంట్రుకలో ఒక ఎంట్రుక కూడా రాలిపోదంట. ఉన్నారు అందరూ ఇక్కడే. ఆయనకి తెలియకుండా 2 పిచ్చుకల్లో ఒక పిచ్చు కూడా పడిపోదన్నాడు ఆయన. ఆయన ఆజ్ఞ లేనిదే ఒక తల ఎంట్రుక కూడా రాలదంట. మరి నీ కష్టాలు ఆయన తెలీదా? నీ బాధలు ఆయన తెలీదా? నీ గుండెపోటు ఆయన తెలీదా? నీ నిట్టూర్పు ఆయన తెలీదా? ఆమేన్, హల్లెలూయా. అన్నీ ఆయన తెలుసు. ఒక రోజు వ్యభిచారంతో పట్టబడ్డ స్త్రీ ఉంది. ఆమెని ఆ యొక్క ప్రధాన యాజకులు తరుముతా ఉన్నారు. ఎక్కడ తరుగుతున్నారు? చంపడానికేనా? చంపడానికని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే వాళ్ళు తరుగుతున్నది ఎక్కడికంటే నిత్య జీవం దగ్గర తరుగుతున్నారు. ఆమెని నిత్య జీవం యొక్క పాదాల దగ్గర తరుగుతున్నారు. ఆమెని ఎప్పుడైతే ఆయన పాదముల దగ్గర పడిందో, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పాదములతో పడతానే వాళ్ళందరూ చుట్టూ రాళ్ళు పట్టుకుని ఉన్నారు ఆమెను కొట్టడానికి. కొట్టారా ఒకరైనా? వచ్చింది ఆమెని చంపడానికి వచ్చినారు. అయితే ఆమె అక్కడ జీవం పొందుకొని పోయింది. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా. మరణములో జీవాన్ని ఇచ్చినాడు ఆయన ఆమెకి. అక్కడ సమస్యల ద్వారా, కష్టాల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇబ్బంది ద్వారా మన కూడా తరుగుతూ ఉంటావు. నువ్వెంత తరుగుతావో దేవుడికి దగ్గరగా చేరుతావు. దేవుడు పాదాల దగ్గర పడిపోయిందంట ఆమె వెళ్ళి. వాళ్ళు తరుముకొని పోయి ఆయన పాద సన్నిధిలో వేశారు. ఆమెను రాళ్ళు తీసుకుని తరిగి ఎక్కడికి తీసుకెళ్లారు? ఆమెనే ఆయన పాదాల దగ్గరకు తీసుకెళ్లారు. ఎప్పుడైతే ఆయన పాదముల దగ్గరకు తీసుకెళ్లారో ఆమెకి నెమ్మది దొరికింది. అక్కడ చెప్పచ్చా? ఆయన వండర్ఫుల్ అయిన మాట అన్నాడు, అమ్మా ఇక నుంచి నువ్వు పాపం చేయక. ఆమేన్.
హల్లెలూయా. నేను అయ్యగారు పంపించిన నాకు ఇంటికి ఇస్తుంది. నేను సాయంకాలం ఒక ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పినాడు. ఆమె దగ్గరికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తుంటే ఆమె చెప్తుంది, ఏం పని చేస్తామ్మా? అయ్యా 4 ఇళ్ళలో పాస్ పని చేసుకుంటాను అయ్యా. వెరీ గుడ్ అమ్మా. హల్లెలూయా. పాపం మాత్రం ఇక ఆమె అన్నాడు, ఇక నుంచి నువ్వు అన్నాడు పాపము చేయొద్దు. ఆమె మార్పు చెందింది. ఒక వేసికి వాక్యం చెప్పింది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మధురమైన మాట అంట. ఆ మాట మంచి భక్తుడు చక్కనైన పాట పాడారు. ఏమన్నాడు ఆమె? ఆయన ఒమే అనలా, అందరూ ఒమే అనేవాళ్ళు అంట ఆయన్ని. కొంతమంది సే అంటారు ఆడవాళ్ళని, మరదలుగా ఉన్నట్టు చే, కుక్కన అన్నట్టు అంటారు. కొంతమంది రకరకాలుగా వేలేస్తారు. కొంతమంది అంటారు. వాళ్ళ సైకిల్ రకరకాల సైకిల్ ఉంటాయి. అయితే ఈయన ఆమెను ఏ సైకిల్ చేయలే. ఆయన ఆమెను ఒక మాట అన్నాడు. ఏమన్నాడమ్మా? గట్టిగా చెప్పండి. మా కాదు అమ్మా అన్నాడు. అది కూడా అమ్మా, ఇక నుంచి నువ్వు ఎవరినేమి అనబాక. అంతేనా? ఇక నుంచి నువ్వు ఎవరిని నువ్వు తిట్టబాక. ఇక నుంచి నువ్వు పాపము చేయబాక. నిజంగా ఈరోజు అమ్మ దినోత్సవం అంట. అందుకని మిమ్మల్ని కూడా నేను అమ్మా ఇక నుంచి ఎవరిని ఏం అనబాకండి. అమ్మా ఇక నుంచి మీ కోడలు మీరు ఏవి అనబాకండి. అమ్మా ఇక నుంచి మీ అత్తలు మీరు ఏమి అనబాకండి. అమ్మా ఇక నుంచి నీ భర్తను నువ్వేమి వద్దా. మదర్స్ డే రోజు మదర్ మాటలు అవన్నీ. అమ్మా నీ నోటికి ఏం చేయాలి? ఇక నువ్వు కళ్ళెం పెట్టేసేయి. ఇక ఆమె ఎక్కడి నుంచి ఎక్కడ కూడా ఆమె ఎప్పుడు కనిపించలే. ఇంకా చెప్పచ్చా? అమ్మా అన్న ఒక మాట ఆమె జీవితాన్ని మార్చేసింది. భక్తుడు చక్కనైన పాట పాడాడు. అమ్మా అని పిలిచావు ప్రభువా, అది ఎవ్వరు ఎన్నడూ పిలవలేని, ఎవరు పిలవలేదట ఆమెను అమ్మా అని. కొంతమంది ఏ సార్ లేకపోతే ఊరికే రాయరు కదా భక్తులు ఆ పాట. వేలేసి ఉంటారు కొంతమంది, వేల సైకిల్ కొన్ని. అయితే ఆయన ఆమెను ఏమన్నాడు? అమ్మా అని పిలిచాడు. మాతృత్వాన్ని గుర్తు చేస్తున్నాడు ఆయన. మాతృప్రేమను గుర్తు చేస్తున్నాడు ఆయన. ఈరోజు నిశ్చయంగా మరి ఓ తల్లి దినోత్సవ రోజు. అందుకనే ఈరోజు ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. మిమ్మల్ని కూడా అమ్మా అని పిలవాలి. ఇక నుంచి మీరేం చేయకూడదు. ఇక్కడ పాపాత్ములు ఎవరు లేరు. ఇక నుంచి మీరు గట్టిగా అరవద్దు. ఇక నుంచి మీరు ఏం చేయొద్దు. చెప్పచ్చు, నేనే చెప్పచ్చు. ఇష్టపడుతున్నారు అందరూ. హల్లెలూయా. అమ్మా మధురమైన మాట. అమ్మ అనే పదము మాతృత్వానికి ఒక మరో పేరు అయినది. నిజంగా తల్లి గురించి చాలా చెప్పచ్చు. మాతృదేవోభవ సినిమా రిలీజ్ అయింది నెల్లూరులో. ఆ సినిమాకి పోయేట వాళ్ళందరికీ ఖర్చులు ఇచ్చినారు. ఏ సార్, ఏడవకుండా వచ్చిన వాళ్ళకి ఎంతో బహుమతి కూడా చెప్పారు. ఆ సినిమా చూసి ఏడవటం వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మించిన కఠినాత్మలు ఇంకొకరు లేరు. వాళ్ళు చెప్పారు సినిమా టికెట్ ఇచ్చేటప్పుడు టికెట్తో కూడా ఏమి ఇచ్చినారు వాళ్ళు? ఖర్చు ఇచ్చినారు. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా ఏడొస్తావు కాబట్టి. మోషే బండతో మాట్లాడమంటే దేవుడు ఏమి ఇచ్చి పంపించినాడు? కర్ర. ఎందుకు ఇచ్చాడు? నువ్వు కొడతావు కాబట్టి. డైరెక్టర్లు మామూలు కాదు. ఈ డైరెక్టర్లు మించిన డైరెక్టర్ మన ప్రభు యేసుక్రీస్తు. అన్నీ ఆయన తెలుసు, సమస్తమని తెలుసు. ఆయనకు మనం ఏమి నేర్పించలేము. ఊరికే అనుకుంటున్నా కూడా అరగంట అయిపోయింది సార్, బయట దాటిపోయింది మెసేజ్.
ఇంట్రడక్షన్ చేయడమే, సింపుల్గా చెప్పడమే దేవుని యొక్క అద్భుతమైన కృప అయినది. సమయం దాటిపోతా ఉంటుంది. నా వల్ల కాదు ఎప్పుడు కూడా కొద్ది సమయానికి ఇది నా వదిలిపెడదామంటే తీసుకుపోతానే ఉంటాడు దేవుడు. ఒక్కోసారి రాత్రంతా తీసుకొని పోతాడు, మధ్యాహ్నం అంతా తీసుకొని పోతాడు. 2 గంటల మధ్యాహ్నం మెసేజ్ జరిగింది అద్భుతంగా. హల్లెలూయా. నిజంగా మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత ఆచార దేవో భవ. దేవుడు ఎప్పుడు వచ్చేదాడా? అది ఎప్పుడు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలా. లోకం ఏం చేసిన మొదటి స్థానము తల్లికి ఇచ్చింది. తల్లిని సృష్టించిన దేవుడికి ఇవ్వాలా మొదటి స్థానం. అవునా? ఎందుకంటే లోకము ఈ భూమిని దేవతగా పూజిస్తుంది కాబట్టి, అందుకని భూదేవత మాతృదేవి అని అంటారు. బైబిల్ ఏమంటుందంటే మొదటి స్థానము దేవుడికి ఇవ్వాలి. దేవుడే తల్లిని ప్రేమించాడు. ఉన్నారు అందరూ ఎక్కడ? ప్రేమించాడా లేదండి? ప్రేమించాడా? హల్లెలూయా. ఆయన సిలువకి వెళ్ళేదానికి ముందు ఆయన పిలిచి, యోహాను పిలిచాడా? ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. ఎందుకంటే ఆయన ఆ కారణం మీదలో ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి అని అన్నారు. ఒకసారి వాళ్ళు అడిగినప్పుడు నీ తల్లి నీ సహోదరులు వచ్చున్నారా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా వాక్యాన్ని పాటించి నా ఆజ్ఞలు గైకున్న వారే నా తల్లి నా తండ్రి. చెప్పచ్చా? నా తల్లి నా సహోదరులు అన్నాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు? అయితే ఈరోజు మదర్స్ డే, తల్లిని దినోత్సవం. ఈరోజు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు ఏం చేయాలంట? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని చెప్తుంది. అంటే ఈరోజు తండ్రుల దినోత్సవం కాదు కానీ తల్లి దినోత్సవమే కాబట్టి తల్లిని సన్మానించడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. పాస్టర్మ్మ కూడా మీకు తల్లి అనుకుంటున్నాను నేను. ఎంతమంది ఈరోజు పాస్టర్ని సన్మానించడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. తల్లి తండ్రి మాట వినని వాడి కళ్ళు లోయి కాకులు పీకేస్తాయంట. ఏ కాకులంట? లోయి కాకులు పీకడం అంటే ఏమనుకుంటారు? కాకులు వచ్చి పెరికి తినవు నిన్ను. నువ్వు జస్ట్ ఎత్తుకుపోయి పూడ్చిపెట్టా, ఇంకేడ తింటుండే లోయి కాకులు నిన్ను. కాకులు కూడా తగ్గిపోయినాయి, అన్ని కొట్టుకొని తినేస్తున్నాయి. ఇంకేడుండే లో కాకులు పీకేదానికి? లోకులు కాకులు కాబట్టి వాళ్ళు కా 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 అని అరుస్తారు. వాళ్ళ తల్లి అడ్డ సాకిందిరా వాడిని, వాడి తల్లి అడ్డ పెంచిందిరా వాడిని. లాస్ట్గా తల్లికి వాడు ఏం చేయలేదు, ఇప్పుడు మెతికుడుకులు పెట్టలేదు. అదే లోయ కాకులు పీకడం అంటే. లోకులు కాకులు కాబట్టి ఆ కాకులన్నీ ఏం చేస్తాయి? ఆ అమ్మ పుట్టినప్పటి నుంచి ఒకటే సంపాదన సంపాదన సంపాదన. ఈడు మాత్రము పెద్ద పెద్ద ప్యాంట్లు వేసుకుని తిరుగుతుంటాడు అన్నారు, అంటారు చాలా మంది. తల్లికి అన్నం పెట్టరు. విన్నారా అందరూ ఇక్కడే? ఆమేన్, హల్లెలూయా. చూడండి, మరి ఆ తల్లి ప్రేమ గురించి ఎన్నో కార్యాలు చెప్పడానికి. జంతువులు కూడా ఆ బిడ్డలను వదిలిపెట్టమంట. తల్లి ప్రేమతో చాలా కార్యాలు చెప్పబడింది. నిజంగా మరి ఈరోజు మదర్స్ డే అంటే తల్లుల దినోత్సవం ఎంతమంది వాళ్ళ తల్లుల్ని ప్రేమిస్తున్నారు? ఇవాళ తేదీ ఎంతమ్మా? 10వ తారీఖు. 1వ తారీఖు 2వ తారీఖు పింఛన్లు వచ్చినాయి. 2వ 3వ తారీఖులా ప్రేమిస్తారు అమ్మని, ఎందుకంటే పింఛన్ డబ్బులు ఉంటాయి కాబట్టి. 10వ తారీఖు దాకా కూడా కష్టమే అనుకుంటా. అందుకనే మదర్స్ డే అనేది ఈసారి ఎప్పుడైనా వస్తే 2-3 తారీఖులు వస్తే మేలు అనుకుంటా. 2-3 తారీఖులో వస్తే అమ్మకి 4,000 పింఛన్ వస్తుంది. ఆ డబ్బులతో నాకు ఏదైనా చేయొచ్చు. 10వ తారీఖు వచ్చింది, ఇప్పుడు దాకా పింఛన్ డబ్బులు ఉంటాయా? నాకు డౌటే. 4 రోజులైనట్టు అయిపోతాయి. ఇంటి బాడుగులని అదని ఇదని కొడుకులు ఎత్తి కొట్టి పెరుక్కొని వెళ్తారు. మన వాళ్ళు కూడా కొడుతున్నారు ఈ మధ్య అవ్వాలని. ఉంటున్నారా?
ఆమేన్, హల్లెలూయా. నిజంగా మరి మా తల్లిదండ్రుల విషయంలో వాళ్ళు ఇప్పటికీ మమ్మల్ని చక్కగానే చూసుకుంటున్నారు. వాళ్ళు ఉన్నారా? మా అమ్మ మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మమ్మల్ని పోషించడానికి మా తల్లిదండ్రులు ఎన్నో మరి బాధలు పడ్డారు. వాళ్ళకి వయసు అయిపోయింది, కూర్చోమన్నా కూర్చోరు. ఇప్పుడు కొంతకాలం తిరిగినంత కాలం తిరగని ఆయన కూర్చున్నప్పుడు చూద్దులే అంటారు వాళ్ళు. అందుకని ఈరోజు మా అమ్మని నేను సన్మానించాలనుకుంటున్నాను. మీకు అందరికి ఇష్టమైతే, మరి మా అమ్మకి ఇష్టం ఉందో లేదో తెలియడం వల్ల అవే. అలాగని ఈరోజు మా శ్యామ వాళ్ళు కూడా వాళ్ళ అమ్మని సన్మానించాలనుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ తల్లి ఉన్న వాళ్ళు అందరూ కూడా తల్లిని సన్మానిస్తే మేలు అనుకుంటున్నాను నేను. మరి జాషువా కూడా సన్మానిస్తాడని నేను అనుకుంటున్నాను. మదర్స్ డే రోజు నిజంగా మొదటిగా నేను నాతో ప్రారంభిద్దాం. రమ్మ అక్కడ నిలబడి కూర్చోబెట్ట, కూర్చేయండి. స్పీడ్ దాపనా వీడియో ఈ సైడ్కి పెట్టి దాన్ని మెసేజ్ కట్ చేసి వీడియో ఇంచులే.